తోని చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, అన్నయ్య సన్నిధి అన్నట్టు ఏకనాథ్ షిండే. అయ్యో గదేనోల్లా మహారాష్ట్ర షిండే సార్ గురించి చెప్తాన్నా. ఇప్పుడు ఈయన మన ముచ్చట్లకి ఎందుకు వచ్చిండు అని అంటారా? షిండే సారు రాలే, మన రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. మరి నడుమిట్లా షిండే ఎందుకు వచ్చానంటారా? నేను తీసుకురాలేదోల్లా, షెయి పార్టీ లీడర్లే తీసుకొస్తున్నారు. ముచ్చటేందో చూద్దాం పాండ్రి పురాగా. అయితే మన మోడీ సార్కును రాహుల్ బాబుకు అస్సలు వడనే వడది కదా, పాము ముంగిసలు లెక్కనే ఉంటారు. మోడీ సార్ ఏం చేసినా రాహుల్ బాబు అసలు మెచ్చనే మెచ్చాడు. ఇక రాహుల్ బాబు ఏం మాట్లాడినా మోడీ సార్ కారడ్డం ఆడుతుంటాడు, బనాయిస్తుంటాడు, అందరి ముందు ఇజ్జత్ తీసి కుప్ప పెడుతుంటాడు. కాంగ్రెస్ బీజేపీ అంటేనే గట్లుంటుంది. మనం కూడా ఎన్నో మాటలు చూసినాం, కానీ మన కాడ మాత్రం కథ అలాగే ఉన్నదోల్లా. అయితే మన మోడీ సారు మన రాష్ట్రానికి వచ్చే కదా, ఇక రేవంత్ సార్ కూడా మోడీ సార్తో కలిసి ఒక కార్యక్రమంలో కూర్చున్నాడు. ఓకే, ఇక రేవంత్ సారు మైకు దగ్గరికి పోయి మోడీ సార్ను ఒక తారీఫ్ చేసుడా, ప్రధాని అంటే పెద్దన్న, నువ్వే నాకు పెద్దన్నావు, గుజరాత్ నువ్వు బాగా డెవలప్ చేసినావు, మా తెలంగాణ కూడా మీ గుజరాత్ లెక్క మార్చాలే, నీ సాయం కావాలి, నువ్వు హిమ్మత్ ఇయ్యాలి అని ఇట్లా చెప్పుకొచ్చిండోల్లా. ఇనురి మీరు కూడా హిందీలో మాట్లాడిండు సార్. नरेंद्र मोदी जी, हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है, इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है, तो यहां पर आपकी मदद जरूरी है. अगर आपका जो सोच है 5 ट्रिलियन इकोनॉमी हम रीच होने के लिए इंडिया में 5 मेट्रोपॉलिटन सिटीज है, दिल्ली, मुंबई, Bangalore, Chennai, Hyderabad is one of the metropolitan city. We wanted to contribute to your 5 trillion economy system. So please do support us in metro rail, in Musi river development. Why? Because you have developed Sabarmati river. అర్థమైందిగా? ఇక చెప్పుర్రి కథ. అసలు దిక్కు షెయి పార్టీ పెద్దన్న రాహుల్ బాబేమో మోడీ సార్ను ఆ యాత్ర ఈ యాత్ర అని కాళ్లకు బల్పాలు కట్టుకొని ఊరూరి పోయి తిడుతుంటాడు మోడీ సార్ను. మోడీ సార్ మంచోడు కాదు, మంచి ఎత్తలేడు అని చెప్పుకొస్తాడు. ఇక అదే కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అయిన రేవంత్ సార్ ఏమో గదే మోడీ సార్ను నువ్వు గొప్పోనివి, పెద్ద నసంటోనివి, బాగా డెవలప్ చేసినవు అని గిట్లా మాట కలుపుతుండు. అసలు ఇప్పుడు రాహుల్ బాబు అలా తలుసుకుంటుంటే అసలు నవ్వాలనో బాధపడాలనో అర్థమే అవుతలేదు చాలా మందికి. రేవంత్ సార్ ఈ తీర తారీఫ్ చేసినాక ఇప్పుడు రాహుల్ బాబు ఎక్కెక్కి ఏడుస్తుండు కావచ్చు. ఇట్లనే చాలా మంది అంటుర్రు. ఇక రేవంత్ సార్ మెచ్చుకున్నాడు, మోడీ సారు దిల్కుషవుడు. చూస్తుంటే అసలు పార్లమెంట్ ఎలక్షన్లు అయినాక మన రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారే ఉంటుందా? అసలు రేవంత్ సార్ కాంగ్రెస్ తరపుననే సీఎంగా ఉంటాడా, లేకుంటే అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది అని ఇంకో కొత్త రాగం పాడతాడా అని నేను కాదు, షెయి పార్టీలనే చాలా మంది చెప్పుకుంటుర్రు. ఆయన మనకెందుకు పట్టు కదా. చిరుతపులంటేనే కంతిరిది అని అంటారు కదా. మనుషులు కనబడితే చాలు లటుక్కున మీద వడ్డా పడుతుంది. అసాంటిది చిరుతపులికే ఒక కష్టం వచ్చిందోల్లా. ఉత్తపచ్చి కష్టం కాదు, దానికి ఏమనిపించి పాడైందో ఏం పాడో, తలకాయ ఏడబెట్టుకోవాలనో అర్థం కాలేదు కావచ్చు. ఏం చేసిందో చూడుండ్రిగా. అవో గిదేగా చిరుతపులి మంచిగా పండుకున్నదంటారా? బిందెల తలకాయ పెట్టిందులో ఇది అన్నట్టు ఇది మహారాష్ట్ర చిరుత ఏదో ఊరికొచ్చింది, దూపోయిందట. దీంది కోడి దిమాకున్నట్టున్నది. వెనక ముందు చూసుకోకుండా బిందె లోపల దాకా తలకాయ పెట్టిందట. ఇక చూడు దాని అవస్థ. పాపం దాని తనలాట చూస్తుంటే మస్తు బాధ అనిపించింది. జంగల్ ఆఫీసర్లు వాళ్ళు ఇల్లు వచ్చిర్రు, బిందె బయటికి తీద్దామని చూస్తాను గాని అది పిల్లో కుందేలో కాదాయే, చిరుతపులాయే. లటుక్కున బొండికాయను పట్టుకుంటే ఎట్లా? అసలు పులికాడికి ఎవరన్నా పోతారా? కానీ అన్న పోయిండు, దాన్ని కాపాడేందుకు ఈయన పానం అడ్డు పెట్టిండు. అగో బిందెను కోస్తాండు చూడుర్రి. वो मत निकालो, उसको दिखेगा बाहर, इसको बाहर हवा जाने की जगह होगा।
దగ్గర దగ్గర 2 గంటల దాకా బిందెను ఉపాయంతోని నెమ్మదిగా కోసిండోల్లా పులి తలకాయ బయటకు వచ్చింది. వీళ్ళు దూరం పోయిర్రు. పులి దగ్గరికి పోయి దాని తలకాయనే బయటికి తీసిర్రంటే వీళ్ళు బాలకృష్ణ కంటే గొప్పోళ్ళు. వీళ్ళ గుండె గట్టిది. మరి శబ్బాష్ అనుండ్రి. అసలు ఈ నడమ మనుషులేవలో జీవాలేంటియో ఏర్పాటు చేయకుండానే అవుతున్నదల్లా మీరేమనుకున్నా మంచిదే. అయితే తెలవని మనిషి వచ్చి తలుపు కొడితే ఎట్లుంటుందల్లా ఎవరికన్నా? అమ్మో గజ్జుమంటది. అసాంటిది దర్వాజా కొట్టుడు కాదు, డైరెక్ట్ నట్టింట్లోకి వచ్చి కూసుంటే ఇంకెట్లుండాలి? ఇగో ఇట్లుండాలి చూడుండ్రి. ఆహా, ఇగో ఈ మహానుభావుని చూడుండ్రి. మంచిగా సక్కలు ముక్కలు కూసోని ఫోన్ చూసుకుంటా కూసున్నాడు. ఈ ఇల్లు వానిది కాదు, ఈ జాగా వానిది కాదు, అసలు వీడే ఇక్కడోడు కాదు. అయితే హైదరాబాదు నిజామాపేటలున్న ఒక అపార్ట్మెంట్లకు వచ్చిండు. ఒక ఇంట్లోకి వచ్చి తలుపులేసుకున్నాడు. పాపం ఆ ఇల్లు గల్లామెకు గుండాగినంత పనైంది కాదా మరి? ఎవడో దివానాగాడు ఇంట్లోకొస్తే ఎట్లుంటదోల్లా. కానీ అప్పటికప్పుడు ధైర్యం తెచ్చుకొని ఫోన్ తీసి రికార్డ్ చేసిండు. వాన్ని గదిరిచ్చింది. ఇక వాడు కూడా బయటపడ్డాడు. అగో పిసపిస చేస్తున్నాడు చూడుండ్రి, కాళ్ళు మొక్కుతా అనుకుంటా. నీ పేరేంటి? నువ్వు అలా లోపలికి రావడం ఏంటి? బెల్ కొట్టడము అట్లాంటివి ఏం లేవా? నువ్వు డైరెక్ట్ గా లోపలికి రావడం ఏంటి? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చంపడానుకుంటే ఇదా నువ్వు రావాల్సిన ప్లేస్? ఇదేనా నువ్వు రావాల్సిన ప్లేస్? నువ్వు బయటికి రా. నువ్వు బయటికి రా. నువ్వు బయటికి రా. నువ్వు బయటికి రా. నువ్వు ఎవరో నాకు తెలియదు. నువ్వు బయటికి రా. నువ్వు బయటికి రా. నువ్వు బయటికి రా. నువ్వు రా బయటికి. రా సార్ తలపై. నువ్వు బయటికి రా. రా బయటికి. రా బయటికి. రా బయటికి. అంతా రికార్డ్ అవుతోంది. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవడ్రా నువ్వు? ఓష్ని గిట్ల దునికిండేంది? వీడేమన్నా అతడు సినిమాల మహేష్ బాబు అనుకున్నాడా ఏంది? బంగ్లా మీదకెళ్ళి దునికితే రైలు బండ్ల వాడనికి కదా? ఇంతకు వాడున్నాడా? కాలు రెక్కలు ఇరిగినాయా? మంచిగానే ఉన్నాడా? గిట్లనే అనుమానం కొట్టింది. కానీ వాడు అట్లా దునికి ఉరుకుడట. ఇగో గిట్లున్నది ఒక్కొక్కని పర్ఫార్మెన్స్. ఊరేందో తెలియదు, పేరేందో తెలియదు, కానీ ఇల్లు కనబడ్డది కదా అని ఉరికొచ్చి కూసుంటే ఏందన్నట్టు ఇంట్లో ఎంత భయపడాలి కదా? ఇగో గిసొంటి దేడిది మాకు గల్లు మోపై పాడైర్రు జర పైలముల్లో. అబ్బా ఈ ఎండలు పాడుగాను. ఏమెండలో ఇవి? మా ఇల్లునే చాలైనాయి. ఇంకా శివరాత్రి కూడా రాలే. సూర్యుడు డ్యూటీ ఎక్కిండు. ఒక్కొక్కలకు చెమటలు పట్టిస్తాండు. పాండ్రి ఈ ఎండ ముచ్చటనే చెప్పుకుందాం, లేకుంటే సూర్యుడు ఫీల్ అయ్యి ఇంకా ఎక్కువ ఎండ దంచితే బాగుండు అని మన మీద చూపిస్తాడు. పాండ్రి మరి. ఓషిని శివరాత్రికి ముందే ఎండలు దంచుడు పెట్టినాయి కదా, లెక్కగా అయితే ఇప్పుడు చలి పెట్టాలి. కానీ ఏడా ఫుల్ ఉడుకోవస్తుంది. బయటికి పోతే ఎండ దంచుతూనే ఉన్నది. పొద్దుగాల 10-11 అయితే చాలు సూర్యుడు ప్రతాపం చూపిస్తుండు. అంతెందుకు ఇప్పుడే 39-40కి వచ్చిందట ఎండ. మరి ఇంకో 10-15 రోజుల తర్వాత పరిస్థితి ఎట్లుంటుందో ఏందో. అమ్మో తలుసుకుంటుంటేనే గజ్జమంటుందోల్లా. ఇక ఫ్యాన్ బంద్ చేస్తే చాలు అంతా చిట. ఇంకో దిక్కేమో చూడు అని తాపుకోసారి కరెంటు పోతూనే ఉన్నది. అదొక నరకం. ఇక ఏప్రిల్ నెలల్లో కూడా గిట్టనే కరెంటు పోతే పరిస్థితి ఘోరం అంటే ఘోరం ఉంటది. వామ్మో ఏంది ఇది. అన్నట్టు ఉత్తదానికి పచ్చిదానికి బయటికి వెళ్ళకుర్రల్లా. ముఖ్యంగా ముసలోళ్ళు చిన్న పొరగాళ్ళు బయట తిరగకుర్రి. తాపుకోసారి మంచినీళ్ళు తాగాలి. జ్యూసుల సంగతి కూడా అరుచుకోర్రి, జర కడుపులో చల్లగా ఉంటుంది. వడదెబ్బలు గిడదెబ్బలు దాకాయి అన్నట్టు చెప్పుడు మర్చిన ఇంకో ఇంపార్టెంట్ ముచ్చట. ఈ తాప ఎండలు పోయినసారి కంటే బాగుంటాయటనోళ్ళ. రాత్రి పూట కూడా గరం ఉంటదట. 20 మీదనే ఉంటది అంటుర్రు రాత్రి కూడా. ఇక 3 రోజులు అయినాక వడగాల్పులు కూడా వస్తాయట. వామ్ము ఈ ఆఫర్ కూడా ఉన్నదా ఇంకా? ధూమ్ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టు అయ్యాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.